హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. మీరు ఆర్టిస్టా? మీరు ఆర్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దొంగన సన్స్ ఎక్కువైపోయారు. అవును, మీరున్నది నిజమే. దొంగన సన్స్. దొంగన సన్స్ ఏం చేస్తున్నారంటే కూర్చున్న చోటే మనీ సంపాదించేసేయాలి, అది కూడా చాలా ఈజీగా. ఎవరిని వదిలిపెట్టరు ఈ దొంగన సన్స్. వాళ్ళకి కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. ఆ మనీ కోసం ఎవరినైనా టార్గెట్ చేస్తారు. ఆ మనీ ఎదుటి వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నారు అనేది కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి అవసరం లేదు కూడా. వాళ్ళ గోల్ అంతా ఈ రోజున ఒకడి నుంచి కొంత డబ్బు కొట్టేశానా, ఒకడిని బకరా చేశానా, ఒకడి జీవితంతో ఆడుకున్నానా, ఇటువంటియే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న మోసాలు. మనుషులు మనుషులుగా జీవించడం లేదు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోయింది. మనుషుల్లో నీతి నిజాయితీ అస్సలు లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా వీడియోలు సోషల్ మీడియాలో మన గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మనల్ని మోసం చేస్తారని, ఇంకా మీకు పార్సిల్ వచ్చిందని, ఆ పార్సిల్ తీసుకోకపోతే మిమ్మల్ని మేము లోపలేస్తామని, ఇలా రకరకాల ఫేక్ ఫ్రాడ్ గాళ్ళు చాలా మంది ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. అటువంటి వీడియోలు నేను కూడా చూశాను. అయితే ఈ రోజున నా వరకు కూడా ఆ దొంగన సన్స్ వచ్చేశారు. ఎంత నైస్గా మాట్లాడుతారు అంటే, సార్ మీరు ఆర్టిస్టా? మీరు ఆర్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారా ఫలానా ప్లేస్లో? అక్కడ నియర్ బై మా చుట్టాలు ఉన్నారు, లేదంటే నా పిల్లలు ఉన్నారు, నేను జాయిన్ చేస్తాను, నాకు ఇంటికి దగ్గర ఉంటుంది అని చాలా నైస్గా మాట్లాడతారు. అలా మాట్లాడి మిమ్మల్ని ట్రాప్లోకి దించుతారు. మనమేమనుకుంటాం ఆర్టిస్ట్గా, ఓకే మనకు నియర్ బై కదా, వాకబుల్ డిస్టెన్సే కదా, మీకు ఆఫ్లైన్ కావాలా ఆన్లైన్ కావాలా తీసుకోండి అని కోర్సెస్ ఇవి ఉన్నాయని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తెలిసిన, నేను ఆర్మీలో పనిచేస్తున్నాను, ఆర్మీ జవాన్ని లేదంటే ఆర్మీ కమాండర్నని పెద్ద బిల్డప్ కూడా ఇస్తారు ఈ దొంగన సన్స్. ఎందుకంటే ఆర్మీ అనగానే మనం ఒక నమ్మకం ఉంటుంది మనకి. ఆర్మీ పర్సన్ అనగానే చాలా వాల్యూ ఇస్తాం. ఎందుకంటే దేశానికి సేవ చేస్తున్నారని, బార్డర్లో చాలా కష్టపడుతున్నారని మనం నిజంగా అనుకుంటూ ఉంటాం. నిజమే, అది నిజంగా కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ ఈ దొంగన సన్స్ ఉన్నారు కదా, ఆ పేరు చెప్పుకొని ప్రజల్ని, జనాల్ని, అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నాకు కూడా ఒక కాల్ వచ్చింది. నేను మిలిటరీ కమాండర్ని, బార్డర్లో నేను చాలా అది పీకుతున్నా అని కాల్ చేశాడు. ఓకే, నేనేమనుకున్నా, మిలిటరీ అనగానే ఒక నమ్మకం అంటూ ఉంటుంది మనకి. ఓకే చెప్పండి అని చెప్పి నేను హిందీలో మాట్లాడాను. నా పిల్లలు ఉన్నారు ఇక్కడ మీకు నియర్ బై, సో నేను జాయిన్ చేస్తాను కోర్సుకి అని చెప్పేసి చెప్పాడు. ఓకే, నేను కూడా మంచిదే కదా జాయిన్ అవ్వండి అని చెప్పి ఫీ డీటెయిల్ చెప్పమన్నాడు. 3 months, 6 months, 1 year కోర్సెస్ ఉన్నాయని చెప్పి నేను 6 months కోర్స్ కావాలంటే ప్యాకేజ్ గురించి చెప్పా. ఓకే సార్, ఓకే నో ప్రాబ్లం, నేను పే చేస్తాను అన్నాడు. సో పే చేస్తానని తను ఏమన్నాడంటే, సార్ మరి మిలిటరీలో పనిచేస్తున్నాం, దేశ సేవ చేస్తున్నాం, మాకేం కన్సెషన్ లేదా అని అంటే,
సరే అని చెప్పి నేను ఫీజు కూడా తగ్గించాను. తను కూడా హ్యాపీ, ఓకే సార్ నో ప్రాబ్లం నేను పే చేస్తా, మా ఆర్మీ కమాండర్ మా క్యాషియర్ ఉంటాడు అతను పే చేస్తాడని చెప్పేసి చెప్పాడు, మీకు ఎప్పుడైనా కాల్ రావచ్చు అన్నాడు. ఓకే నో ప్రాబ్లం అని అన్నాను నేను. అయితే అతను 2 రోజుల తర్వాత నాకు కాల్ చేశాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే తను నైస్ గా జై హింద్, జై జవాన్, గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్ అని ఇటువంటి మెసేజ్లు పంపించడం జరిగింది. ఓకే, తను ఏమన్నాడంటే ఫస్ట్ టైం నాతో మాట్లాడినప్పుడు, సార్ మేము ఆర్మీలో బోర్డర్లో ఉన్నాం, చాలా బిజీ ఉంటాం, అసలు ఫోన్ మాట్లాడడానికి మాకు టైం ఉండదు, మీరు ఫాస్ట్ గా చెప్పండి మీ డీటెయిల్స్ అని అన్నాడు. అటువంటివాడు నాకు గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, జై హింద్, జై జవాన్, జై కిసాన్ అని మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. నాకు ఫస్ట్ అనిపించింది అతని మాటల్లో ఇది ఫ్రాడ్ అని. నేను మోసపోతున్నానని నాకు అప్పుడే అర్థమైంది. నాకు ఎలా తెలుసు అంటే మీకు OLX లో చాలా మంది ఆర్మీ వాళ్ళు అని చెప్పేసి ఫోన్ చేసి మీకు ఏదైనా ఐటమ్ అమ్ముతామని చెప్పేసి పెడుతూ ఉంటారు. అదంతా చాలా చాలా ఫేక్. సో అది ఎక్స్పీరియన్స్ ఉంది నాకంటే నేను అలా తెలుసుకోగలిగాను. సో ఇది కూడా ఫేక్ అని నా 7th సెన్స్ చెప్తానే ఉంది. ఓకే, నేను అలర్ట్ గానే ఉన్నాను. సరే మనతో ఏం చిల్ అవుతాడో లేకపోతే ఏం ఆడుకుంటాడో చూద్దామని నేను కూడా వెయిట్ చేశాను. 2 days తర్వాత కాల్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్ కాల్ అయితే రికార్డ్ చేస్తామని వాట్సాప్ కాల్ చేస్తారు. సో ప్రూఫ్ లేకుండా చేసుకోవడానికి వాట్సాప్ కాల్ చేస్తే నేను ఆ రోజు సమ్ మీటింగ్ లో ఉన్నా, నేను కాల్ కట్ చేసేసా. మెసేజ్ చేయమన్నా అయినా కూడా వాడు మెసేజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత మళ్ళా కాల్ చేశాడు. సరే అని చెప్పి నేను కాల్ లిఫ్ట్ చేశా. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే తను, సార్ మీ పేమెంట్ చేస్తున్నాం, సో మీరు రెడీగా ఉండండి అని అన్నాడు. నేనన్నా నేను రెడీ నాయనా నువ్వు పే చేయి అని చెప్పాను నేను. అలా కాదు సార్, మీరు గూగుల్ పే చేయమంటారా, పేటిఎం చేయమంటారా, ఫోన్ పే చేయమంటారా, బ్యాంక్ చేయమంటారా అన్నాడు. సరే నేనన్నా గూగుల్ పే చేయమన్నా. మీకు పేటిఎం లేదా అన్నాడు. పేటిఎం లేదు. అతని మాటల్లో స్పష్టంగా నాకు అర్థమవుతుంది చీటింగ్ చేయడానికి, మనల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఓకే సరే గూగుల్ పే నెంబర్ చెప్పండి అన్నాడు. నెంబర్ తెలుసు కదా అన్న. ఆయన ఒకసారి చెప్పండి అన్నాడు. చెప్పాను. చెప్తే తను టైప్ చేసి మీ పేరు ఇదే కదా అన్నాడు. అవునన్నా. అన్నాక సార్ మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ముందు అని అన్నాడు. అంటే ఏంటి, మొత్తం ఊడ్ చేసి మొత్తం అంతా దాన్ని గుంజేయడానికి మనోడు రెడీ అయ్యాడు యుద్ధానికి. నేనన్నా నా బ్యాలెన్స్ నాకు ఎంత ఉందో నాకు తెలుసు, ఓకే నువ్వు పంపించేది ఉంటే పంపించు అన్నా. అలా కాదు సార్, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు ఉంటాయి కదా మిలిటరీకి అని అన్నాడు. అప్పుడు అనుకున్నా, నన్ను గురిడి కొట్టించడానికి, నన్ను మోసం చేయడానికి భలే ప్లాన్ చేసావరా అని నేను మనసులో అనుకున్నా. అనుకోగానే తను ఏం చేశాడంటే, సార్ ఒక 10 రూపాయలు పంపిస్తాం మీకు, అది రిసీవ్ చేసుకోండి, అప్పుడు కన్ఫర్మ్ అయినట్టుగా ఉంటుంది మాకు, మిగతా పేమెంట్ మేము చేస్తాము అని అన్నాడు. ఓకే నాయనా, నువ్వు 10 రూపాయలు వద్దు నాయనా, మనం ఎంతైతే ఫీ మాట్లాడుకున్నామో అది నా గూగుల్ పేకి డైరెక్ట్ పంపించేసి వచ్చేస్తాయి, నువ్వు ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫోన్ పెట్టే దొబ్బే అని నేను ఫోను కట్ చేసేసా. వాడికి అర్థమైపోయింది ఈ క్యాండిడేట్ అలర్ట్గా ఉన్నాడని. సో నెక్స్ట్ డే ఈ ముందు మాట్లాడిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో వాడు మళ్ళా గుడ్ మార్నింగ్ సార్, జై హింద్ సార్ అని మళ్ళీ మెసేజ్లు స్టార్ట్ చేశాడు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే నైస్గా మనల్ని నైస్గా చీటింగ్ చేయడానికి రెడీ ఉంటారు. కాబట్టి మీరు ఆర్టిస్ట్ అయితే, మీరు ఆర్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంటే, నేను కూడా ఆర్టిస్ట్ని కాబట్టి మీరు అలర్ట్గా ఉంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చాలా మందికి చాలా రకాలుగా జరిగి ఉండవచ్చు, మోసపోయి ఉన్నవాళ్ళు ఉన్నారు. మన న్యూస్ పేపర్లో కూడా చదువుతూ ఉంటాం, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. నెత్తి నోరు తల బాదుకున్నా కూడా ఆ డబ్బులు కూడా మనకి రికవరీ అవ్వవు, రావు. వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో మనిషికి మానవత్వం అయితే ఎక్కడా లేదు. మనకన్నా యానిమల్స్ చాలా చాలా బెటర్. సో ప్రస్తుతానికి ప్రపంచం అలా తగలబడ్డది కాబట్టి ఈ దొంగనా సెన్స్ కూడా కూర్చున్న చోటనే జనాల్ని మోసం చేసి సంపాదించడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో
మీరు ఆర్టిస్ట్ అయినా కావచ్చు, లేదంటే ఇంకేదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే కావచ్చు, మీరు ఏదో ఒక ఫీల్డ్లో, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మనం బతకడానికి మనీ సంపాదించుకుంటాం రకరకాల మార్గాల్లో న్యాయంగా. సో ఆ న్యాయంగా సంపాదించిన దాన్ని అన్యాయంగా ఎవడో దొంగనాసన్స్ వచ్చి తీసుకుపోతూ ఉంటారు. కాబట్టి అటువంటివి వస్తాయి, మీకు కూడా రావచ్చు. నాకైతే ఇంతవరకు రాలేదు. వాడు మనతో చాటింగ్ చేస్తాను అంటాడు చీటింగ్ చేసే వరకు. కాబట్టి ఆ చీటింగ్ దాకా మనం వెళ్ళకుండా వాడిని బ్లాక్ చేసుకున్నా సరిపోతుంది. కానీ అయినా వాడు వేరే నంబర్ నుంచి అయినా వస్తాడు. కానీ వాడు మనల్ని మోసం చేస్తున్నట్టు మనం ఎందుకు వాడికి తెలియజేయాలి? కాబట్టి మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఆర్టిస్ట్ కావచ్చు, ఆర్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, బేసికల్లీ మెంటల్లీ, ఫిజికల్లీ, తర్వాత సైకాలజికల్గా చెప్పాలంటే ఆర్టిస్ట్ మెంటాలిటీ వాళ్ళు, ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం స్మూత్ మెంటాలిటీతోనే కలిగి ఉంటారు. ఇది సైకాలజికల్గా చెప్పేది. కాబట్టి తొందరగా పడిపోవచ్చు. కాబట్టి మీరు అలర్ట్గా ఉంటారని, మీరు మోసపోకూడదనే ఉద్దేశంతో నా వరకు వచ్చింది. కాబట్టి మీకు ఆ ఫోన్ నెంబర్లు, వాళ్ళు యూనిఫామ్ కూడా వేసుకొని ఉంటారు, అవన్నీ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో బీ అలర్ట్. ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.